హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నెక్స్ట్ డిజిటల్ కెమెరా యొక్క ఇది ఫ్రంట్ వ్యూ అండి. నైటు 8:19 అవుతుంది. ఇక్కడ మనం టైము, డేటు, మనం వెళ్ళే స్పీడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లేలో. సో కెమెరా నైట్ వ్యూ వచ్చేసి బాగానే ఉందండి, బాగానే ఉంది. దీనితో మనం ఫ్రంట్ వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ కూడా క్యాచ్ చేయొచ్చు. దీన్ని మనం స్లో మోషన్లో చూస్తున్నట్టయితే పక్కన ఉన్న ఊర్ల పేర్లు కూడా చదవడానికి ఈజీగానే ఉంది. సో ఇక్కడ మనం వెళ్ళే స్పీడ్ మానిటర్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఇది అన్ని విధాలా ఇది సేఫ్ అని చెప్పుకోవచ్చు. నేను దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను 8,800 పెట్టి. అలాగే రియర్ కూడా రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ఇందులో మన వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. సో లోపల మనం మాట్లాడుకున్న వాయిస్, మనం ప్లే చేసిన సాంగ్స్ అన్ని రికార్డ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కెమెరా అనేది అన్ని విధాల సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. మనం రాంగ్ వెళ్ళినా, ఎదుటి వాళ్ళు రాంగ్ వెళ్ళినా ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది. సో బెటర్. నైట్ వ్యూ అయితే బాగానే ఉంది. అలాగే రియర్ కూడా బాగానే ఉంది. ఆల్రెడీ ఇంకో వీడియో చేస్తాను దాని గురించి. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ డిజిటల్ కెమెరా అని తీసుకుంటే టైప్ చేస్తే అక్కడ చూపించడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రంట్ వ్యూ అయితే 4,000 ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువనే పడ్డది. మళ్ళీ నేను అడిషనల్గా మెమరీ కార్డ్ కూడా తీసుకున్నాను. ఆ మెమరీ కార్డ్ లేకపోతే ఇది రికార్డ్ చేసుకోదు. ఇందులో లోప్ రికార్డింగ్ అని సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. 3 minutesకి ఒక వీడియో, ఒక ఫైల్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ రికార్డింగ్ కూడా అవుతుంది. సో అవన్నీ మనం తీసుకున్న తర్వాత అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని చూడొచ్చు. 12 months వారంటీ కూడా ఉంది దీనికి. ఇది ఏంటంటే వెహికల్ రన్ చేసినప్పుడు, ఇగ్నిషన్ ఆన్ అన్నప్పుడు మాత్రమే రికార్డ్ అవుతుంది. మనం వెహికల్ పార్క్ చేసినప్పుడు అది రికార్డింగ్ కాదు. ఇగ్నిషన్ ఆన్ అన్నప్పుడు మాత్రమే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూస్లీ పవర్ ఛార్జింగ్ అయితే ఉండాలి. బ్యాకప్ అంటే ఏముండదు దీనికి. అందులోనే USB పోర్టల్ కూడా వస్తుంది, ఒకటి కేబుల్ వస్తుంది.